ప్రభునందు ప్రియ దేవుని సంగమా, 2005వ సంవత్సరం 1వ నెల, ఇది 5వ దినం. మరి ఇది కేవలం ప్రభు యొక్క కృప అని మనం భావించాలి. అందుకు ప్రభును స్తుతిస్తూ మనం కృతజ్ఞత కలిగి బ్రతికుండాలి. 2025వ సంవత్సరం 5వ దినం వరకు మనందరినీ కాపాడిన ప్రభును స్తుతిస్తూ, మనతో పాటు ఎరుగని వారిని కూడా, అంటే సువార్త నమ్మడానికి వారికి కూడా 2005వ సంవత్సరాన్ని సమయాన్ని ఇచ్చాడు ప్రభు, రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు. కాబట్టి అట్టి దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన సంఘమై ఉన్న మీ అందరికీ ఆయన దాసునిగా, మీ సేవకునిగా వందనాలు తెలియజేసుకుంటున్న అందరికీ. వాక్య సందేశానికి ముందు ఒక భాగాన్ని అందరూ కలిసి చదువుకుందాం. అంశము అయిపోయే వరకు ఈ భాగాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం. 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము. అందరూ తీసుకున్నారా? వచనం 24 నుండి 30 వచనము వరకు అందరూ కలిసి చదువుకుందాం. 24 నుండి 30 వచనం వరకు అందరూ నిదానంగా స్పష్టంగా చదువుకుందాం. ఓకే. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా తన శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతుము. కాలము వరకు రెండింటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. చదివిన లేఖన భాగములో గురుగులు గోధుమలు ఉన్నాయి. గురుగులు గోధుమలు గుర్తుపెట్టుకోండి. గురుగులు గోధుమలు. పొలం ఒకటే, పొలం అయితే ఒకటే. ఒకే పొలంలోనే ఏమేమి ఉన్నాయి? గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. ఈ పొలము సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. సంఘములో ఉన్న కుటుంబముల వారికి గుర్తుగా ఉన్నది. గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఆయా కుటుంబాల వారే సంఘముగా కూడుకుంటున్నాము. సంఘ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరి కుటుంబాలకు వారు వెళ్ళిపోతాం బయటికి. కుటుంబాలే సంఘము, సంఘమే కుటుంబాలన్న సంగతి మర్చిపోకూడదు. సంఘములో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. సంఘములో ఎట్లున్నాయి గోధుమలు గురుగులు అంటే, కుటుంబమే సంఘము కాబట్టి కుటుంబంలో గోధుమలు ఉన్నాయి, కుటుంబంలో గురుగులు కూడా ఉన్నాయి. కానీ పనివారు చెప్పారు, అయ్యా పోయి మేము ఆ గురుగులను పీకేద్దామా అంటే, వద్దొద్దు, ఆ గురుగులను పీకేసేటప్పుడు ఈ గోధుమలు కూడా పీకేస్తే నష్టం వస్తుంది, చాలా ఏర్లు కలిసి ఉంటాయి కాబట్టి రెండింటిని కలిసి ఎదగనీయుడి. ఆ మాట చూడండి. వచనం 30వ వచనం.
అందరు గుర్తుపెట్టుకోండి, చదవండి. చాలు. కోతకాలము వరకు రెండింటిని, ఉన్నాయా మీ దగ్గర బైబిల్లో ఆ మాట ఉందా? ఏమని? రెండింటిని కలిసి ఎదుగనీయుడి అంటే పెరగనీయుడి. తగిన సమయం ఎప్పుడు? కోతకాలం. అప్పుడు ముందుగా గురుగులను కోసి వాటిని పక్కకు పెట్టి కాల్చివేయుటకు అనుకూలం అవుతుంది. పంట అప్పుడు వేరు చేయడానికి వీలవుతుంది అని చెప్పాడు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎల్లప్పుడూ. నువ్వు బ్రతికినంత వరకు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అని అంటే, లింక్ సర్వీస్ లేకపోతే ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ నంబరుకు మీరు కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి చెప్తుంటారు. అట్లా మనకు కాంటాక్ట్ సర్వీసులు ఉన్నాయి మన ఇళ్ళల్లో. నేను మందిరానికి వస్తే నా కొడుకు రాడు, నేను మందిరానికి వస్తే నా కోడలు రాదు, కోడలు అత్త మందిరానికి వస్తే మనమంగళ రారు, మనమరాలు రారు. ఇవి మనం పూత పోసుకొని సర్దుకోవడానికి కాదు, కానీ వద్దని ఏ కుటుంబీకులు తమ పిల్లలకు చెప్పరు. అంతేనా? చెప్తారు ఎవరన్నా? మందిరానికి రావద్దు, మేము ఒకటే పోతామని చెప్తారు ఎవరన్నా? కానీ కొన్ని కాని స్థలాలకైతే చెప్తారు, వాటికి మేము పోయేది ఎక్కువ, మాయమ్మడి మీరు ఎందుకు వస్తారు, మీరు ఈడే ఉండండి, మేము సూచాయిగా ఒకట్లా పోయి ఇట్లా వస్తామని చెప్తారు. అంతే కదా, సమస్యలున్న చోట. కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాలి. ఏమని గుర్తుపెట్టుకోవాలి అని అంటే, సాతాను చేతిలో ఉన్నది లోకం, అట్టి లోకంలో మనం ఉన్నాం. మత్తయి సువార్త 4:4 చూడండి అందరూ నిదానంగా. 4వ వచనం చూడండి. అయితే ఉండు, గుర్తుపట్టినారా 8వ వచనాన్ని? ఆ 8వ వచనాన్ని గుర్తుపట్టినారా? ఏమని ఉన్నది అక్కడ 8వ వచనంలో? చదువు. ఆగు. నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే వీటన్నిటినీ నీకు ఇస్తాను అంటున్నాడు అక్కడ. ఎవరికి ఇస్తాడు? యేసుక్రీస్తుకి ఇస్తాడు. ఆయన ఎందుకు వచ్చినాడు? ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. నువ్వు సిలువ వేయించుకోవద్దు, అరచేతుల్లో మేకులు కొట్టించుకోవద్దు, తల మీద ముళ్ళ కిరీటం వద్దు, పాదాలకు మేకొద్దు, సమాధిలో పెట్టేదొద్దు, బండ వేసేదొద్దు, నువ్వేం పని చేయాల్సిన పని లేదు. నువ్వు నాకు నమస్కారం చేయాలి. అపవాది లెక్క చూడండి. నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే సులువుగానే కదా. ఒరే నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఎక్కడ రాసిస్తాను అన్నట్టుంది. వాడంతలక కాళ్ళకు మొక్కుతాడా? నా తండ్రికి పుట్టినరా నాకు రోసం ఉంటుంది అంటాడు. నీవు నాకు సాగిలపడి నమస్కరిస్తే, మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మలు రక్షించుట అంటే వాక్యం ఒకటే సరిపోదు, వాక్య అనుభవం తెలిసి ఉండాలి. ఆత్మల రక్షణ లేక సువార్త ప్రకటన అనే ఇవన్నిటిని తీసుకుంటే నీకు వాక్యముతో పాటు అనుభవము. ఎక్కడ మనం చూసాము నిన్న రాత్రి అని అంటే,
సకల విధములైన అనుభవ జ్ఞానము. ఫిలిప్పు 1:9 చూడండి అన్నా. మిమ్మల్ని ఎందుకు చదవమంటున్నానంటే మీరు గుర్తుపడతారు అని మీరు అది గ్రహించాలి. ఫిలిప్పు 1:9 ఉండదవనా తీసుకోండి, అందరు తీసుకుంటా అంటే ఇబ్బంది అవుతుంది. ఫిలిప్పు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం దొరికిందా? అది సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ, సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ, తెలివితోనూ. ఈ అనుభవాలు లేకపోతే కుటుంబము వృద్ధి కాదు, సంఘము వృద్ధి కాదు, గ్రామంలో కానీ సమాధానం ఉండదు. దీనికి ముఖ్యమైనటువంటి ఒక ఆధారం ఏమిటి అనంటే విశ్వాసులైనటువంటి మనము అట్టి అనుభవంలో ఉండాలి. మనకు ఎక్కువ ఏమొస్తుందంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి నా వైపు. మనకు ఎక్కువ ఏమొస్తుందనంటే ఓపర్ అనండి. అందరూ ఒక్కసారి మొన్న మీటింగ్లో భలే అన్నారు మీరు. ఎవరి నుంచి వచ్చింటారో ఏమో నాకు తెలియదు. అందరూ కరెక్ట్ స్థాయి మీద పలికినారు అనండి. కొత్తగా ఒక వ్యక్తి వస్తే అతనేమి ఎవరు కాదు, మన మధ్య ఉన్నవాడే, మన ఊరోడే, మన ఇంటోడే. కొత్తగా ఒక వ్యక్తి వస్తే తృణీకరించుట, లేక అపహాస్యం చేయుట, లేక హేళన చేయుట, లేక తప్పు పట్టుట, ఇవి ఆత్మీయ అనుభవము కలిగిన వారి లక్షణాలు కాదు. ఇప్పుడు ఆ మాటకు వస్తే మీరు చాలా నిదానంగా నిమ్మలంగా వినాలి. ఇది ఏ చెయ్యి, ఇది ఏ చెయ్యి చెప్పినప్పుడు గట్టిగా ఉండాల. నువ్వే బలిమితే టికెట్ ఆ ఊరికి ఇస్తాడు కండక్టరు. ఊరికి అంటే ఆ ఊరికి ఇస్తాడు. గట్టిగా పలికితే ఆయనకు అర్థమవుతుంది. ఇది ఆ చెయ్యి, రైట్. ఇది నేను అంటాను, దేవుణ్ణి కుడి చేయి వైపు ఉంచుదామా, ఎడమ చేయి వైపు ఉంచుదామా? దేవుణ్ణి ఇటుపక్క ఉంచుదామా, ఇటుపక్క ఉంచుదామా? వీళ్ళకి కొంత అర్థమైంది కానీ మీకేం అర్థం కాలేదు. ఇప్పుడు దేవుణ్ణి ఇటువైపు ఉంచుదామా, ఇటువైపు ఉంచుదామా? ఎటువైపు ఉంచుదాం? ప్రతిదానికి ముందు ఉండేది ఏ చెయ్యి? మీరు చెప్పేది అనుమానం కాదు. 16వ కీర్తన 11వ వచనం చూడి. 16వ కీర్తన తీసుకొని 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనం. ఆగండి. ఏమని చదివితే 2వ లైన్ల కింద మరి దీన్ని ఇక్కడ 2 చేతులు చూపించాను. దేవుణ్ణి ఎటువైపు అంటే ఏం చెప్పలేకపోతున్నారు. అది ఏమని చదివావు? నీ కుడి చేతిలో. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎటువైపు ఉంచుదాం? కుడి చేయి వైపు. మరి ఇంకెవరు మిగిలేరు ఇటువైపు? మనమే. మనం ఎంతసేపు ఉండినా ఎడమ చేతి వాటం కలిగిన వారు ఇక్కడే ఉండాలి. ఆయన ఇక్కడ ఉంటాడు అంటే ఆయన పైవాడు, మనం క్రిందివారు. నేను ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నాను అని అంటే, సకల విధములైన అనుభవ జ్ఞానము విశ్వాసికి ఉండకపోయినట్లయితే తాను స్థిరంగా ఉండలేడు, ఎదుటి వ్యక్తిని పట్టుకోలేడు. నువ్వు ప్రభువును నమ్మావు అని అంటే ఆత్మలను సంపాదించాలి. లాబాను అనగా తెలుపు, కయీను అనగా సంపాదన.
హెబేలు అనగా ఊపిరి, నీటి బుడగ లాంటి వాడు, అంతలో కనబడి అయిపోయినాడు ఆయన. కయ్యూను అనగా సంపాదన, తమ్ముడిని సంపాదించుకోవలసిన వాడు నష్టపరిచాడు. కయ్యూను లాంటి వారు సంఘమునకు ఉపయోగపడరు, కుటుంబానికి ఉపయోగపడరు, పిల్లలను పెంచేటందుకు కూడా ఉపయోగపడరు. చాలామంది పిల్లలను కంటారు కానీ పెంచరు. ఎవడు పెంచాలరా నీ పిల్లల్ని? నీకే పట్టలేదే, ఎవరు పెంచాలా పిల్లల్ని? ఎవరు పెంచాలన్నా? తండ్రివిగా నీవే బాధ్యత తీసుకోకపోతే ఎవరికో ఏం పట్టింటుంది? నిజమా అబద్ధమా? చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనము మన కుటుంబాలు ఎక్కడున్నాయి అని అంటే లోకంలో ఉన్నాయి. 8వ వచనం ఏం చదివించాను? మత్తయి సువార్త 4:8. మత్తయి సువార్త 4:8. అందరు పోండి, ఆ దృష్టి దాని మీద పెట్టండి, 8వ వచనం మీద. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నవి? నువ్వు యాదన్న తీసుకో, పాకిస్తాన్ అన్న తీసుకో, జర్మనీ అన్న తీసుకో, అమెరికన్ అన్న తీసుకో, ఆస్ట్రేలియన్ అన్న తీసుకో, రష్యన్ అన్న తీసుకో, ఇజ్రాయెల్ దేశం అన్న తీసుకో, నీ ఇష్టం. నువ్వు ఏ దాన్ని తీసుకున్నా ఈ రాజ్యాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? సాతాను చేతిలో ఉన్నాయి. మీకు ఇంకా బలం చేకూర్చేటందుకు 5:17 చూడండి. 1 యోహాను 5:17. ఉండు తీసుకోండి, అందరు తీసుకుంటే తప్ప వాటికి నిలబడేది కష్టం. 1 యోహాను పత్రిక లాస్ట్లో ఉంటుంది, ప్రకటన లాస్ట్ ఉంటుంది, దాని వెనకాల యూదా పత్రిక ఉంటుంది, దాని వెనకాల 3వ యోహాను పత్రిక ఉంటుంది. 5వ అధ్యాయము 17వ వచనం ఏమని ఉన్నది? 19 చదవండి. మనము దేవుని సంబంధులమనియు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసి అయిన వాడు, లేక బోధించేవాడు, లేక పెద్దలైన వారు, లోకం ఎక్కడుంది? లోకం ఎవరి యందు పడి ఉన్నది? నేను ఒక మాట అంటాను. నేను ఇక్కడ పైన ఉన్నాను, ఇప్పుడు మీరు కింద ఉన్నారా పైన ఉన్నారా? అది లోయ, మీరు కింద ఉన్నారు, నేను పైన ఉన్నాను. నేను తొందరగా మిమ్మల్ని లాగలనా? మీరు నన్ను లాగలనా? తబలా ఇప్పుడు లాగితే నేను తొందరగా మీ కిందికి వస్తారా? మీరు నా దగ్గరికి వస్తారా? అంతే కదా. దుష్టుని యందు పడి ఉన్నది అని అంటే, దుష్టుని యందు పడి ఉన్నది అంటే లోయలో, గుంటలో. కీర్తనలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. కీర్తనలు 107వ కీర్తన చూద్దాం ఏం దొరుకుతుందో. 107 కీర్తన కరెక్ట్. అందరు చేయండి. 107వ కీర్తన 20వ వచనం. 107వ కీర్తన 20వ వచనం. ఆగండి, దొరికిందా అందరికీ? ఆగుదాం. ఎక్కడి నుంచి? అది మళ్ళీ 2వ వచనం, 2వ లైన్ చదవండి. గుంటలో పడుట. గుంటలో కీర్తనాకారుడు అన్నాడు, జిగటగల దొంగ ఊబి. విశ్వసించిన మనము ఆధ్యాత్మికంగా, నేను చెప్తున్నా మీ అందరికీ, ఈ 2005లో ఈ క్రొత్త ఆదివారం ఇది 5వ దినం, 25 + 5, 2005 లాస్ట్లో ఉంది, మొదట్లో 5.
నీలో క్రొత్త ఆలోచనలు రావాలి, క్రొత్త తలంపులు రావాలి, పద్ధతిని మార్చుకోవాలి, నీ శైలిని మార్చుకోవాలి, నీ ఊహలు మార్చుకోవాలి. నీ పాత తలంపుల్లో ఉండడానికి వీలు కాదు. సంవత్సరమును నీకు దయా కిరీటంగా ఇచ్చాడు. నిన్న సంవత్సరం నువ్వు పాడు చేసావు. ఎందుకు? పాత తలకాయ ఉన్నందుకు, పాత బుద్ధులు ఉన్నందుకు, పాత ఆలోచనలు ఉన్నందుకు, పాత చెడు కంపు ఉన్నందుకు. 2024 అంతా నీ వలన ఏం ప్రయోజనం జరగకపోయింది. 2005 దయా కిరీటంగా ఇచ్చాడు. మరి ఈ సంవత్సరం కూడా అవే తలంపులే పట్టుకొని వస్తావా? 65వ కీర్తన 11వ వచనం చూడండి. ఉండు అందరు తీసుకోవాలి. అమ్మాయి తీసుకోండి, తీసుకుంటే ఉండండి, చదవమని చెప్తాను. అందరు తీసుకోవాలి, పెద్దలు అందరు తీసుకోవాలి. 65వ కీర్తన 11వ వచనం దొరికిందా? చాలు. నీకు ఈ సంవత్సరముని ఏమిగా ఇచ్చాడు? మరి 2024 అప్పుడు కూడా ఇదే మాట జ్ఞాపకం చేసుకున్నావు. 2023లో కూడా అదే జ్ఞాపకం చేసుకున్నావు. 2022లో ఈ మాటనే జ్ఞాపకం చేసుకున్నావు. 2021లో అదే జ్ఞాపకం. ఒకడినన్నా సంపాదించావా? నిన్ను రక్షించింది పాత బుద్ధులతో బ్రతకడానికి కాదు, పాత ఆలోచనలతో బ్రతకడానికి కాదు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు ఏ సృష్టి అన్నావు. జరిగిందా కార్యము? నూతన కార్యము. నీ పిల్లలు ప్రార్థనకు రాకుండా పండుకున్నారు. నీ పిల్లలు ప్రార్థనకు రాకుండా లేపేవాళ్ళని తల్లివైన నీవే రావు. ఆదివారం కనపడితే సోమవారం నుంచి శనివారం వస్తే తండూర అన్నట్టుంది నీ బతుకు. రేయ్, నీ ఇంటి ముందరకు వస్తే తండూర మళ్ళీ ఇంకోపారి బాగా జగడము రావాలా. అక్క కావద్దు, తమ్ముడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఒరేయ్, నన్ను అక్కడనే వచ్చింట్రా, నువ్వు అక్కడనేది కూడా లెక్క పెట్టుకుండగానేవే వస్తే నీ కాలు చెప్పుతాను కొట్రా అంటే ఆదివారం వస్తాము, సోమవారం నుంచి శనివారం వరకు వస్తే తన్నండి మమ్మల్ని అన్నట్టుంది మీ బతుకు. ఏం సంపాదిస్తావు, ఏం తీసుకుపోతావు? అందు నుంచి ఇటుకు వచ్చేకి సోమవారం నుంచి శనివారం వరకు రావడానికి నీకు చేత కదా. పగులలో తిరిగి వస్తావే. ఇదే బతుకు 2024 ఉంది, ఇదే బతుకు 2022 ఉంది, ఇదే బతుకు 2023 ఉంది, ఇదే బతుకు 2022 ఉంది, ఇదే బతుకు 2020. ఏం మార్పు వచ్చేసింది? మై తల పైకెత్తు. సొంత అన్నదమ్ములు కూడా, నేను ఈ బైబిల్లో ఒక మాట రాసుకున్నాను. ఒకరితో నేను మాట్లాడుతున్నప్పుడు ఏం రాసుకున్నానంటే, రే మళ్ళీ కనుక నేను నీతో మాట్లాడి నీకు చెప్పితే నీ కాలు చెప్పుతో కొట్టని రాసుకున్నాను. ఇడ అవి రోజు నన్ను చదివేటప్పుడల్లా అవి నాకు జ్ఞాపకం వస్తాయి. కానీ వాక్యము కూడా ఇస్తుందే. వాక్యము యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి, సాతాను యొక్క ప్రభావము కలిగిన లోకములో మనం ఉన్నామే. నీవు నశించిన సంగతే నీకు తెలియదు, కానీ ఇక నీ పిల్లల సంగతి నీకేం పడుతుందే బాబు? ఆయన సన్నిధిలో నిత్య సుఖములు గలవు. పిల్లలు లోకానికి అలవాటు పడి లోకంలో ఏదన్నా పని చేస్తే బతుకుతాం అనుకుంటున్నారు. లోకంలో ఏదైనా మేము చేస్తే మేము ఎంజాయ్గా బతకచ్చు అని అనుకుంటున్నారు. మనం పిల్లలు రాకుండా ఉండడానికి గల కారణమో అదే. కానీ నువ్వేమో అటు లోకాన్ని విడిచిపెట్టకపోతే, ఇటు ప్రభువుని విడిచిపెట్టకపోతే, అక్కడనే సందేహం ఉండేది. నీ పిల్లలు రాకుండా ఉండడానికి నువ్వు స్థిరంగా లేవు. సియోనులో స్థిరమైన పునాది, సియోనులో
యెషయా గ్రంథం 26 చూడండి. 28-16 కరెక్ట్. అందరు తీయండి. 28వ అధ్యాయము 16వ వచనం. 28-16 దొరికిందా? చదవండి. విశ్వసించువాడు ఏమి పడడు. నువ్వు ఆదివారం ఒకటే నీ విశ్వాసాన్ని కనపరుస్తున్నావే. ఇది సిటీ కాదు, 1 మైల్ దూరం ఉందండి మేము పోలేం అనే సిటీలోనైతే, టౌన్లోనైతే ఎక్కడి నుంచో రావాలా, ఏడో చర్చ్ ఉంటుంది. నన్ను మొన్న హైదరాబాద్కి తీసుకొని పోయినప్పుడు 2023లో ఓయమ్మ కొండలలో ఉన్నది, చెట్లలో ఉన్నది, మగపిల్లలే పోనీకి భయపడతారు. ఇబ్బందులు. చర్చ్ ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడెక్కడో స్థలాలు దొరికిన కాడ, బాడుగలు దొరికిన కాడ ఉంటాం. అది కరెక్టే, ఇబ్బందే. ఇదేందయ్యా చర్చి అయస్కాంతంలాగుంది, మనం అంత ఇనుప మొక్కలు తీరున్నాము, ఒక అంటే ఇక్కడ వచ్చి పడేటట్లుగా. విశ్వసించువాడు కలవరపడడు. నేను స్థిరమైన రాతిని వేస్తున్నాయి. అరే ఆదివారం ఒకటే విశ్వాసం చూపి సోమవారం నుంచి శనివారం వరకు నేను అనుకుంటాను సంవత్సరమును నీకు దయా కిరీటంగా ఇచ్చాడు. లూకా సువార్తలో ఒక మాట చెప్తున్నాను చూడండి. లూకా సువార్త అందరికీ పరిచయమైన వాక్యమే. 17వ అధ్యాయం చదవగలిగిన వారందరము గట్టిగా చదువుకుందాం. 6వ వచనం నుండి 9వ వచనం వరకు. 6వ వచనము నుండి 9వ వచనం వరకు. లూకా సువార్త 17వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. ఈ తోటమాలి ఎవరు? ఎన్నేళ్ళ నుంచి ఫలాలు ఎదుగుతున్నాడు. అమ్మాయి బాగా లేకుంటే ఈ బ్యాచ్ని వెనక్కి మారుస్తాం, మిమ్మల్ని ముందరకు పిలుచుకుంటా, మీరు ఏం పలకకపోతే. ఎన్నేళ్ళ నుంచి ఫలాలు చూస్తున్నాడు. నువ్వు బయటకు పట్టుకోవద్దు. నీ ఇంట్లోనే ఉన్న వాటి నిజమైన రక్షణ అనుభవము, ఇంటి వారి రక్షణ కొరకు తపన చెందకపోతే అది రక్షణానుభవమే కాదు. ఆ తోటమాలి ఎవరు చూపిస్తాను చూడి. రోమపత్రిక తీయండి అందరూ. రోమపత్రిక. ఎందుకొరకు మనము బతుకుతున్నాము, ఎందుకొరకు మనము అనంటే రోమ 8 దొరికిందా అందరికీ? అన్నోళ్ళు కూడా తీసుకోవాలి. 26వ వచనం నుండి ఉండమ్మా, తీసుకోవాలా. రోమ 8:26. ఎందుకు చూడండి, కొట్టేయి, ఈ భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి, ఇంకొక చెట్టు నాటచ్చు అని అంటే తోటమాలి ఏమన్నాడు? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, బాగా త్రవ్యమేసాను. ఒకవేళ ఆ సంవత్సరం అంతా కష్టపడితే కూడా ఫలం రాకపోతే ఏం చేయాలా? చదవండి ఇప్పుడు. ఎందుకొరకు ఆ తోటమాలి ఎవరో చూడి. చాలు మనకి 26, 27 కావాలి. 26, 27 మరొకసారి చదువుకుందామండి. ఎవరు విజ్ఞాపనం చేస్తున్నారో అర్థం చేద్దాం. మరొక సంవత్సరం ఉండని అడుక్కునేది ఎవరు? నువ్వుగా అక్క అమ్మ నువ్వు ఆయువు పండుకుంటే కూడా నువ్వు ఈ సంవత్సరం అడుగుపెట్టినావు 5వ దినం వరకు అంటే ఆడ విజ్ఞాపనం చేసేది ఎవరు? మోషే ఐగుప్తులో నుంచి, బాగా వినండి, మోషే ఐగుప్తులో నుంచి బయటికి తెచ్చిన తర్వాత ఈ స్వాములు ఊకుండకుండా, ఏ అహరోన్, ఆ మోషే అనువాడు ఏమైనా ఏం లేదు, 40 దినాలు నీళ్ళు విడిచిపెట్టి భూ విడిచిపెట్టి వీళ్ళ కొరకు వాటికి పోతే ఆ మోషేని ఏమంటారు తెలుసా? వాడు ఏమైనా, మోషే అనువాడు ఏమైనా ఏమో. చూడండి నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఏముంది? బాబా చాలు, వాడు ఏం బాబా
ఆ పాప నువ్వు ఇంటి పక్కలే కదనా మాట్లాడి అని అంటే అది అనేది నన్ను ఎట్లా మనీ ఏమనేదే వినలేదా? ఏం పాపం మాట్లాడి ఇంటి పక్కలే కదంటే నన్ను అది అనేదే ఏమంట. ఆ దైవజనుడు చూడు 40 దినాలు నీళ్లు లేకుండా 40 రోజులు భోజనం లేకుండా ఆ కొండ మీద ఉంటే అటువంటి గొప్ప వ్యక్తిని ఏమంటున్నారంటే, అహరోన్ ఐగుప్తులో నుండి మమ్మను తోడుకుని వచ్చిన మోషే అనువాడు. బా ఎంత భారమైనదండి పని అన్నా, ఎంత భారమైనదండి పని. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఇక్కడ చూడండి, ఇక్కడ విగ్రహారాధన చేస్తే దేవునికి కోపం వస్తే దేవుని వ్రేలుతో వ్రాసిన రాతి పలకలను వీళ్ళు చేసిన శాస్త్రాలకు మోసే కోపంతో పగలగొడితే అప్పుడు దేవుడు అంటాడు, మోసే వీళ్ళని చూసినా నేను అన్నా బాగా వీళ్ళని చూసినా నేను వీళ్ళని అందరినీ నాశనం చేస్తా, నీ నుండి మరలా గొప్ప జనాంగాన్ని పుట్టిస్తానంటే మోసే ఏమంటాడు ఇక్కడ చూడండి. ఆడు వాళ్ళు నిలవడానికి కారణం, అయ్యా ఐగుప్తులో నుంచి తోలుకొని పోయా అంటారు, మధ్యలో శాతగాక ఆడే చంపి అంటారు, నువ్వు శాతగాని దేవుడు అవుతావు చూడు అంటే బా మోసే ఎట్లా మాట్లాడినాడు తెలుసా? స్నేహితులతో మాట్లాడినట్లు. వాళ్ళు నిన్ను శాతగానుడు అంటారు, బలహీనుడు అంటారు, శాతగాక అక్కడనే చంపి అంటారు, కాబట్టి నా ఎడలు దయచేసి ఓర్చుకో. మోసే విజ్ఞాపన చేశాడు. రోమపత్రిక మనము 8వ అధ్యాయం 26, 27 అదే విజ్ఞాపన మీరు గుర్తుపట్టాలి. 26 నుంచి రండి, రోమ 8:26. కనుక ఈ తండ్రి కుడిపార్శ్వమున ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు నీవు నేను నిలిచి ఉండులాగున విజ్ఞాపన చేస్తున్నారు. అందుకే ఈ సంవత్సరం ఉన్నాం 2005లో. మరి 2004 బుద్ధులే కలిగి ఉందామా? 2004 స్థితినే కలిగి ఉందామా? నేను చెప్తున్నానండి, నీలో పరిపూర్ణమైన ప్రేమ రావాలి అని అంటే నీలోనే ఏం ప్రేమ ఉండాలి తెలుసా? ఉత్తుత్త ప్రేమ ఉంటే కాదు, అది ఎన్నడూ ఎవ్వరికి నీకే ఉపయోగపడదా. ఉత్తుత్త ప్రేమ, ప్రేమను గురించి పాడినా ప్రేమ నీకు అర్థం కాదు. ఇప్పుడు ఇక హనుమంతన ఇది దవడ అంటారు, గెట్ అంటారు, గడ్డ అంటారు. అవతల ఆ గడ్డ, ఇవతల ఈ గడ్డ. కొన్ని నీళ్ళు వచ్చినాయనుకో ఏమన్నా కొట్టుకొని పోతుందా? కొన్ని నీళ్ళు వచ్చినాయంటే ఏమన్నా కొట్టుకొని పోతుందా? ఈ గడ్డలెక్కి పారినవి అనుకో లోపల ఏమన్నా నిలబడుతుందా? నీలో అంతటి ప్రేమ ఉంటే ఎవరినైనా సహిస్తావు, దేన్నైనా సహిస్తావు, ఎవరినైనా క్షమిస్తావు, ఎవరినైనా ప్రేమిస్తావు. పొర్లి పారాలి. ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన ఫరో సైన్యం ఎర్ర సముద్రం మునిగిపోయినప్పుడు మరలా మోసే కర్ర చాపు అన్నప్పుడు వారు నడి సముద్రంలోకి వచ్చిన తర్వాత పొర్లి పారెను అని ఉన్నది. శవాలు ఊక కొట్టుకొని పోతూ ఉన్నాయి. ఆ నీళ్ళ తాకిడికి నీళ్ళ పవర్, నీళ్ళ బలం చాలా గొప్పది, గాలి బలం చాలా గొప్పది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గుర్తించవలసినది ఏమిటి అనంటే, ఎందుకొరకు మనం కొదవ కలిగి ఉన్నామంటే మిక్కుటమైన ప్రేమ మనలో లేదు. ఇది సత్యము సత్యము సత్యం. మిక్కుటమైన ప్రేమ, యాదానికి చూసిన చిన్న బుద్ధి, యాదానికి చూసిన కొంచెం బుద్ధి. నీకు సంతోషం ఉంటే మరి రాజు దగ్గరికి మంగళోడు నెలకు ఓపారు వస్తాడు. ఇంకా మంగళోడు అనేను కాబట్టి మీరే చెప్తారు. ఇప్పుడు ఏంటికి వస్తాడు? మీకు ఎట్లా తెలుసు? మీరు ఆడపిల్లలు కదా, చెప్తే మా వాళ్ళు చెప్పాలా అన్న, మనకంటే అలవాటు చెప్పాలి. ఏడు సద్దులే సుందరాజన్న, ఏం ఏడుస్తావు నువ్వు? వాళ్ళంటే నీకేం ఏడుపు? మీరు మంచి చురుకుదనం కలిగి ఉన్నారమ్మా, మీకు వందనాలు, చాలా మంచిది. నెలకు ఒకసారి, పాతకాలం కదా, ఆ పటక తీరు కట్టుకునేటోళ్ళు ఇట్లా ఇట్లా తీసి
మటసంగా పెట్టేవాడు, మళ్ళీ మటసంగా పెట్టుకొని పోయేవాడు. రాజుకు ఆలోచన వచ్చింది, ఇదేం నెల నెల వస్తాడు, దీన్ని భద్రంగా తీసి పెడతాడు, భద్రంగా పెడతాడు, ఈ రేపు నెల పరీక్ష చేయాలని చెప్పేసి వచ్చా నెలకి వచ్చి దాన్ని తీసి కింద మటసంగా పెట్టినాడు. ఆ రుమాలని మరి మంగళి అన్నాడు, మన దేశం ఎట్లుండదురా అని అన్నాడు. రాజా, నీ ఉండగా మన దేశము కోవిల కూస్తుంది రాజా. ఏం తక్కువ రాజా, కోవిల కూస్తుంది. తెలుసు కదా కోవిల అంటే ఎట్లా కూస్తుంది, ఇది అన్నారు మీరు, దీన్ని చూసిలేరు. కోవిల కూస్తుంది అన్నారు. మరి బయట ఎడితే సప్పుడు అవుతుంది, గోడ అవతల చూసిరాపు అన్నాడు. వాడు అవతలకు పోయేదే, లోపల చేయి పెడితే ఇంతలా గడ్డ దొరికింది. మరి సంగి ఇప్పుకొని జేబులు పెట్టుకున్నాడు రాజు. మళ్ళీ వాడు ఇంటికి పోవాలి కదా, మరి సంగ పెట్టుకునే లోపల మొఖమంతా నల్లగా అయింది, నోట్లో తేమ లేకుండా అయింది. అలా కాగలేసిది. రాజు మీద ఎట్ట నేరం మోపుతావు? మరి నెలకు వచ్చా, ఒరే మంగళి మన రాజ్యం ఎట్లుండదు అంటే వల 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 ఏడుస్తుంది రాజా. అర్థమైనా మీకు? వాడు బాగుంటే బాగున్నట్ల, వాడు ఏడిస్తే ఎవరు ఇమ్మానా? వాడు ఏడిస్తే ఏడిసినట్టుగా. ఇది క్రైస్తవ విశ్వాస లక్షణం కాదు. అందరి క్షేమము కోరుకోవాలి నువ్వు, దానికి మిక్కుటమైన ప్రేమ కావాలి. ఆ బంగారు గడ్డ వాని వల్ల ఉన్నంత వరకు కోవిలంట, ఆ బంగారు గడ్డ పక్కకు వాను వాళ్ళ వల్ల ఏడుతుందంట. మంగళోని బుద్ధి ఉండకూడదు మనకి. నీ సంతోషము కాదు, ఇతరులు సంతోషపడు. మిక్కుటమైన ప్రేమ, మిక్కుటమైన ప్రేమ. ఆత్మల సంపాదన, కుటుంబ రక్షణ పని మనలో లేదంటే మిక్కుటమైన నువ్వు ప్రేమించాలయ్యా. నెంబర్ 1 అంతే, నువ్వు ప్రేమించాలి. దేవుడు లోకంని ఎంత ప్రేమించాడని తన ఏకైక అది అట్లా అంటారులే అందరూ. దాని వెనక రహస్యం ఏమిటంటే ఏకైక కుమారుణ్ణి బలి అవుటికే ఇచ్చాడు. ఇంకా అది ప్రేమ. ఇంకా ప్రాణము పోవునంతగా తన కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యోహోను 3:16 అదే క్లియర్గా ఉన్నది. ఎవడైనా యేసునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవమే, పరలోకమే, పాపక్షమాపణ. మిక్కుటమైన ప్రేమ. తీయండి మొదటి పేతురు అన్న తీయండి. మొదటి అధ్యాయము 22 నుంచి. అన్న ఏ ప్రేమ? కుటిలమైనది కాదు, కుచ్చితమైనది కాదు. ఆయన యథార్థంగా నిన్ను ప్రేమించాడు. మనం ఆయన్ని ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాను. అందుకొరకే సంవత్సరం నీకు దయ కిరీటంగా ఇస్తున్నాడు. నిష్కపటమైన ప్రేమ, కపటము లేని ప్రేమ, మోసము లేని ప్రేమ, యథార్థమైన ప్రేమ, కుచ్చితమైన ప్రేమ కాదు. నువ్వు ఎట్లున్నావో అవతలోడు కూడా అట్లే ఉండాలా అనేది అది నిష్కపటమైన ప్రేమ. వాని గాలి చెడిపోవాలా, నేనే బాగుండాలా, ఏడ చూసినా నేనే, సైతాను ప్రేమ ఇది. అందుకే ఆత్మల సంపాదన లేదు. అందుకొరకు మండుచున్న దీపానివి కాదును. అందుకొరకు దీపమై ఉన్న వెలుగులో నువ్వు నడుచుట్లేదు, చీకట్లో నడుస్తున్నావు. నడిచినట్టే ఉంది, మందిరంకి వచ్చినట్టే ఉంది, మందిరాన్ని విడిచిపెడుతున్నావు. వాక్యం పట్టినట్లే ఉంది, వాక్యాన్ని విడిచిపెడుతున్నావు. మళ్ళీ చదువుకుందాం 22 నుంచి. ఓకే, మీరు నిష్కపటమైన ప్రేమ, కపటము లేని ప్రేమ. అన్న ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే ముఖం మాడిసే పని లేదన్నా. మంచి బిలీవర్లు కూడా నిష్కపటమైన ప్రేమ, కపటము లేని ప్రేమ, వేషధారణ లేని ప్రేమ, మోసము లేని ప్రేమ అక్కున చేర్చుకుంటుందన్నా. ఆ కుమారుడు ఇంకా దూరంగా ఉండంగానే కేకేస్తున్నాడు, తండ్రి నేను పరలోకము విరోధము, నీకును విరోధముగాను పాపము చేసి తిని నీ కుమారుడనని అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను అంటే ఆయన సినిగిపోయిన బట్టలు లెక్క చేయకుండా, మాసిన్నెత్తి లెక్క చేయకుండా, మురికోసన లెక్క చేయకుండా వాడిని
గట్టిగా పట్టుకొని ఆనందంగా చేర్చుకున్నాడు. ఒరేయ్, రక్తబొట్టు గార్చలేదు, ఒక మేకు కొట్టించుకునలేదు, మరి ఏమి కూడా కాలేదు, ఏంటికమ్మా అంత ముఖం మార్చేది? అహాబు ఏం మార్చినాడు? కయ్యను ఏం మార్చినాడు? నెబుకద్నెజర్ ఏం మార్చినాడు? అంటే మాకు జరగలేదు. నేను కాక అనేది కాదు, దేవునికి లేని పక్షపాతంని నిష్కపటమైన ప్రేమ. నిన్న వారమే చదివించాను. వారు ఒకరి మెడ మీద ఒకరు పడి ఏం చేసిరి? తీయండి మరి, ఈ పాటికి పోయిండాలి అటుకి. ఆది కాండము చదువమ్మా. కౌగలించుకొని వారిద్దరు కన్నీరు అన్న 40 ఏళ్ళకి కలుసుకున్నారా నీళ్ళు? ఎంత ఆనందమో వారి ముఖాలులా. మనం పాడతాం కదా అన్న, ఆయన అతను మోసపోయిన పాపము నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టాత్మ. పాసుకోడా పాసుకు పడతాడు అనుకుంటే ఆయన పాసుకు పడతాడు. నీ భక్తికింత అగ్గిపులగియ్య నిష్కలంకమైనది నీకన్నా. మరి ఆయనది నిష్కలంకమైనదైతే మనుషులు నేర్పిన బోధ అదే, నిష్కపటమైన ప్రేమ. ఆ ప్రేమ ఉండబట్టే దినదినము మన ఎడల నూతన వాత్సల్యత. అది అలా ఉంచుకొని విలాప వాక్యం 3వ అధ్యాయము 22 నుంచి ప్లీజ్ కమాన్ చదువు త్వరగా. విలాప వాక్యం, ఇర్మియా ఎజ్కేల్ మధ్య విలాప వాక్యము 22వ వచనము 2:2. అవు నేను మాట్లాడతాను. అత్త కాలి కొట్లాడారప్పా. ఎవరు కొట్లాడారా? మొకాలలో రంగు ఉంటుందా? మొకాలలో రంగు ఉంటుందా? అన్నదమ్ములు కొట్లాడారా? మొకాలలో రంగు ఉంటుందా? ఉండదు. రైట్. పప్పు కాలి చేస్తుంది. ఆ పాప నన్ను నిలవద్దనమ్మో, మీ ఎవరు చెప్పండి ఉప్పేయమని ఎవరంటారు మాట? రైట్. ఆమెమో సగం పప్పు చేసేదా, ఈ సగం ఆమె చేయాలి ఎవరు? అత్త. అది ఇద్దరు పొందరు కాబట్టి ఆ పప్పులేక అత్త వేస్తే కలుస్తుందే కలదా? కానీ వీళ్ళు మాత్రము అంటే ఉప్పుకున్న గుణం నీకు వద్దా? ఉప్పుకున్న గుణం నీకు వద్దా? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? చదివే కాదురా నాయన, నువ్వు నిజంగా ఉప్పు తీరే ఉండాలా. లోకం నిస్సారమైంది, నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టాత్మలను. మేమైతే ఎవరిని చూడమా, మేము ఎవరిని మాట్లాడియమా. కులుకుతున్నారు. మేము పరిశుద్ధులు కులుకుతారు. తోక బీక. నా మాట కాదు, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంది. కులుకుతారనే మాట ఉందో లేదా? యెషయా గ్రంథం 3:16. సియోను కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు అంటే అందరూ అన్న వచ్చిపోయి అక్క వచ్చిపోయి తమ్ముడు వచ్చిపోయి చెల్లెలు వచ్చిపోయి. సియోను కుమార్తెలు అందరూ గర్విష్ఠుడు అనరాయి. ఏం గర్వము? ఇక్కడ ఎవరద్దు లేదు కదా, సంచి నీది ఉండదు కదా, సంచిదా. ఇది పెద్ద తమాషా అయిపోయింది. చేసుకొని గర్వం అది. ఏమంటది? చదవండి.
ఇదే గర్వము, ఇదే గర్వమే. ఇంకా కొంతమంది ఇట్లా పాడతారనా, నా కఠిన హృదయము తేర. మరి అటు మాత్రం ఏంటి కఠిన హృదయం తెలిసింటే అక్కడేంటి వర్రిగా మాతావురా. దేవునికి పక్షపాతం లేదు. అపోస్తుల కార్యం 10:34 వచ్చినది. అపోస్తుల కార్యం 10:34. దేవుడు పక్షపాతి కాడని మరి నిజముగా గ్రహించి ఉన్నాను. ఎట్లా మరి దాని కింద చదువు. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతి ఫలములు. యేసుప్రభు అన్నాడు ఇక చూడండి, ఫలించు చెట్టు నీవు నిలచు తీగగా నేను వ్యాపించుటకై కొమ్మ నరికి కలుపు చేసే. కరెంటు బా కాపాడే శుద్ధీకరించితివి నీ పాదం మృకేదం. ఇదంతా సుల్లక్క. ఎట్లా అనంటే ప్రేమ పొంగుచున్నది అన్న తర్వాత ఆ ప్రేమలో క్రీస్తు కనబడాలి. నేను ఎవరిని విమర్శించను, విమర్శించేది నా చేత కాదు, నాకు తగువు కాదు, ప్రభు నాకు అది నేర్పలేదు. ప్రతి జనములోను అంటే అన్న ప్రతి జనం అంటే దేమో ప్రతి జనంలోనంటే మనం మేకప్ నొప్పుకుంటాం ఎక్కువ. మేకప్ చల్ల బట్టలు సంచి ఉడత భక్తి ఏంటికి నేర్చుకున్నారో పక్కనోని మాట్లాడి నిన్ను నువ్వు వలని పొరుగువాడిని ప్రేమించు, నిన్ను నువ్వు వలని పొరుగువాడిని ప్రేమించు. గట్టు కట్టలేదురా యేసయ్య. యేసయ్య ప్రేమకు హద్దులు లేవు. అందుకొరకే నీవు ఆత్మలను సంపాదించలేకపోతున్నావు. ఈయన వాళ్ళు ఈడ సంపాదిలేరు, వాడిని వాళ్ళు ఆడ సంపాదిలేరు, ఎవరిని ఆడ సంపాదిలేరు. మానవ బుద్ధి నిన్ననే చదివాం సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో. నీ స్వబుద్ధిని తీసి చదవండి గట్టిగా. స్వబుద్ధి అంటే ఏమన్నా ఇంకేమంటాడు? నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ హృదయం. ఒక ఆమె ఏం చేసిందంటే మొగుని తరపున చుట్టాలు వచ్చినారు. నువ్వు యాడ్ చేసినా సరిగా చేయవు అనేది బుద్ధి ఉంది పెండ్లాంని. ఎవరు మీరు పోయినారా ఉన్నారా అని ఆ పొద్దు బాగా చేపించాడా. ఇతను మరి అంత అనుమానం పడేటోడని అన్నా ఇంత తినన్నా అంటే కొంచెం వేయమ్మానంటే ఒకటేసారి కుండే తెచ్చి కుమ్మరించేది. ఇంకా అనుమానం పడకూడదు. నీ ఎదురికే కుమ్మరిస్తే కదా నానేం చేతు. అది పూర్ణ హృదయం. కుమ్మరించుట పూర్ణ హృదయం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక పూర్ణ హృదయం అంటే ఇదే అన్న. నిన్ను వల్లని పొరుగువాడిని ఆరాధన అంటే ఇది కాదు. చాలా మందికి ఇది ఒక అలవాటు పడిపోయేదా. మేము ఆరాధనలో పాలు పొందుతాం పాప స్తోత్రం మేమే మా ఇంట్లో అందరూ ఆరాధనతో పాలు పొందుతాం అమ్మాయి. మరి పక్కింటి వాళ్ళని మాట్లాడిచ్చేది అమ్మాయి, యా ఇంటి వాళ్ళని మాట్లాడిచ్చేది. స్వబుద్ధితో కూడిన ఆరాధన. ఆరాధన సత్యం ఏమిటో తెలుసా? చాలాసార్లు చదువుకున్నాము. ఇప్పుడు ఆడ ఏముందంటే నీ అధికారం అంతట్లో ఎవరి అధికారానికి ఒప్పుకోవాలా? ఆడే ఉంది రాగలు. నీ నడువడి అంతటి ఎందు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? మరి నిష్కపటమైన ప్రేమ కావాలి కదా. ఇప్పుడు ఫలించాలంటే ఊక ఫలించదు. పొరపాటున దేవుడు తెలుగులోను కొంతమంది దైవజనులకు తెలుగులో రాసేది ఇచ్చాడు కానీ సరిపోయేదా? తెలుగులోను కాన లేకుండా ఉండింటే ఎంత కష్టమో. అందుకొరకే యేసుప్రభు అన్నాడు, ఒకరిని మీ మతంలో కలుపుకునేకి సముద్రమును భూమిని చుట్టొచ్చి వారిని మీకంటే 2 అంతల నరక పాత్రలుగా చేయదు. సేమ్ టు సేమ్ యేసయ్య చెప్పిన మాట నెరవేరుతూనే ఉంది.
ఇక్కడదే ఆ ఓన్ ఇక్కడదే. మనం ఒక కర్ర ఇస్తావా? ఒక కర్ర. రైట్. పుష్ప లేదా హృదయముతో ఆయన అంగీకరించు. తండ్రి, నేను నీకు విరోధముగాను పరలోకమునకు విరోధముగాను నేను పాపం చేస్తుని అంటే నీ కొడుకును కాదు అంటే తండ్రి ప్రేమ అది ఎట్టుంటుంది? తండ్రి ప్రేమ కరా ఏం నిలబడి అక్కడ నుంచి రా, అక్కడ నుంచి రా, అక్కడ నుంచి రా. తండ్రి అనుకుంటున్నా, తండ్రి తండ్రి వాడు చేతి వీధులు చాపలేడా? నిజంగా పోయి ఉంటే కదా అనుకుంటారా? అక్కడ నుంచి అనుకుంటారా? అది ఉండండి, తర్వాత చూద్దు. తండ్రి 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 పడి ఉందా మాట? గట్టిగా చదువమ్మా. అన్ని నెలలా చెప్పబట్టి 2005లో కూడా అంతేనా మీరు చదివేది? చదువు గట్టిగా. వాడు ఇంకనూ దూరముగా ఉండినప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తిపోయి వాని మేడ మీద పడి ఏం పెట్టుకొనెను? నిష్కపటమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ, పూర్ణమైన ప్రేమ. మరి వాడిని ఇంట్లో చేసుకున్నా లేదా? అరే ఇంట్లోకి వచ్చినా లేదా? నువ్వెంతమందిని చేసుకుంటున్నావు అనండి. ఇప్పుడు ఒక్క స్టెప్ కొట్టాలి, అందరూ అనాలి. ఇది నేర్చుకునేవు నువ్వు. ఎవరిని పట్టుకుంటావు? నేను హేళన చేసేది మీకు మంట రేపుతున్నా, నేను మిమ్మల్ని పురికొల్పుతున్నా. ప్రేమ తప్ప నాకు ఇంకోటి తెలదండి. ఆయన నన్ను ప్రేమించాడు, ఇంకా ప్రేమ తప్ప నాకు ఇంకోటి తెలియదు. ఒకవేళ అవి ఏవైనా నేర్పియనికి వస్తే నిన్ను మైలేనంతే. కీర్తన 51 చెప్పాను కదా. ఏమే ఆగుదాం అన్నా. విరిగిన మనసు అట్లా పోయేటోళ్ళు కూడా పలకరిస్తామా? ఇట్లా మీ నాయనకి అవ్వలేదంటే ఎట్టదు. కొంచెం బాగా చూసుకోండి, అప్పుడు బాగా చూసుకోండి. చిన్నప్ప నీకు ఎంత మంచి మనసుడే. మా ఎక్కువ ఏం చెప్పాడు? అట్లున్నా కూడా అతను మాట్లాడిస్తుంటాడు, మాట్లాడద్దండి అని చెప్పాడు. ఎట్లా 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 చిన్న ఇట్లా
మీ నాయనకు బాగలేదండి కదమ్మా, ఎట్లున్నది? కొంచెం మేలు. నువ్వు బాగా మాట్లాడిస్తావు కదా చిన్నప్ప. మా ఎప్పుడు నిన్నే చెప్పాడా వాడితో మాట్లాడొద్దండి అని కాసి. విరిగిన మనస్సు అతికిస్తుంది, కఠిన మనస్సు దూరం చేస్తుంది. అపవాది లక్షణం, గొల్యాతు లక్షణం, కయ్యను లక్షణం, అననీయ సప్పీరాల లక్షణం. ఏమేమో శాస్త్రాలు తీరు చేపాతారు. ఆడ ఇట్లదా, ఆ వచనం ఇట్లదా. నీకు అవన్నీ ఎందుకురా? బతుకు, కుటుంబాన్ని రక్షించుకో. అవన్నీ పట్టుకోలే నోవహు. తన పిల్లల్ని తన శ్రద్ధతో చూసుకొని ఓడలోనికి వెళ్ళాడు. ఆ జలప్రలయం తప్పించుకుని క్షేమం పొందాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పాపాలు కడిగి ఉంటే నీకు ఆ అనుభవం. ఒక వాక్యం చదవను. మొదటి యోహాను పత్రిక 1:9. మొదటి యోహాను పత్రిక 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అన్నా నా వైపు చూడండి. తండ్రికి 2 కొడుకులనే, అన్న తమ్ముడు తండ్రి. బాగా వినండి. అన్న తండ్రి, అన్న తమ్ముడు తండ్రి. ఈ తండ్రి ఏం చేస్తాడంటే అన్నని ఎంత ప్రేమిస్తాడు. మీరు మాట్లాడాలో మీ అనుభవం లేకనే మీరు చాలా కఠినంగా ఉన్నారు. మీరు అనుకున్నారు మాకు తెలిసేది అన్నట్టుగా. తెలిసినో నాకు తెలిసేది అనుకున్నోనంత తెలనోడు ఎవరు లేరు. కవులు అంటాడు నాకు అంత తెలుసు అనుకున్నాడు ఊపుకున్నాడు అని చెప్తాడు. నేను ఎందుకు చెప్తున్నాను తనకలాడి? ఇప్పుడు మనము తండ్రి ప్రేమ మీద ఆధారపడాలి, మనుషుల ప్రేమ మీద కాదు. వాడు మెడ మీద పడి ముద్దు పెట్టదు. యథార్థమైన ప్రేమ, పూర్ణ ఆత్మను సంపాదించే ఇదే సులువు. ఆయన ప్రేమించాడండి. చూడండి ఒక మాట ముగించుకుందాం. యోహాను సువార్త 3:17 చూడు. 16 తీయండి ముందు. యోహాను సువార్త 3:16. ఎంతనా? ఎంత ప్రేమించాడా? ఒకసారి ఇట్లా చెప్తున్నాను, మీరు దాన్ని పలకండి. అబ్రహాము దేవుణ్ణి ఎంతో ప్రేమించను. అట్లాను అబ్రహాము దేవుణ్ణి ఎంతో ప్రేమించాను. ఎట్లా ప్రేమించా? అది ఎంత ఆడ పాయింట్. ఇది కూడా చెప్పచ్చు. ఆదాం నేను చెప్పినట్టు పలుకు. యేసేపు దేవుణ్ణి ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించా? అద్దె మరాడు ఉండేది ప్రేమ, లిటికేషన్ అంతా ఆడి ఉండేది. అబ్రాహాం దేవుణ్ణి ఎంత ప్రేమించాడంటే ఉన్న ఒక్కడిని ఇచ్చినాడు. ఇంకా దేవుని మాటకి అంత లోబడినాడు, అంత ప్రేమించినాడు. మరొకరు లేరాడా? ఒకవేళ ఇస్మాయేల్ ఉన్నాడన్నా అతని తన కొడుకు కాదు, వాగ్దాన సంతానం కాదు. యేసేపు ఎంత ప్రేమించాడు దేవుణ్ణి అంటే శత్రువులను ప్రేమించాడు. దేవుని గుణం ఏంటి? శత్రువులను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే దేవునికి ఏ మనసు ఉందో యేసేపుకి అదే ఉంది. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే విరిగిన మనస్సు. అది బలి, అది ఆరాధన. ఇప్పుడు మొదటి యోహాను 1:9 ఆ పాప చదివింది కదా. మన పాపములను మనము ఒప్పుకొని దీన్ని తప్పకుండా కొంతమంది ఏం చేస్తారంటే స్తుతులు చెల్లించేటప్పుడు అవును ప్రభా మా పాపములను ఒప్పుకొని నెలలో అవును ప్రభా నీతిమంతునిగా తీర్చిదిద్దండి. ఇంకా మేకప్, ఆయనకు మేకప్ కొట్టేది. ఆయన పడతాడు అనుకున్నాడే. మరి రుజువు ఆడ కనపడాలి, బయట కనపడాలి కదా. బయట కనపడాలి కదా. ఎవరిని పలకరించేది లేదు, ఎవరిని మాట్లాడించేది లేదు. ఇది సబ్బు, ఇది ఈట సబ్బు, ఇది వీల్ సబ్బు, ఇంకా ఎన్నెన్నో పేర్లు వచ్చినాయి. నన్ను ఆడ రుద్దద్దండి, నన్ను ఆడ రుద్దద్దండి. ఇదేమి ఇట్లా పలుకుతుంది? రుద్దించుకునికేనే ఉండేది. పొయ్యి ఆడ రుద్దుతారు. యేసు ప్రభువు నిన్ను పిలిచిందే ఆ పనికి.
అట్లతో సహవాసం చేయొద్దనేడా, ఇట్లతో సహవాసం చేయొద్దనేడా. అవి నాకు తెలవా? అవి నాకు తెలవా? నాకు బాగా తెలుసు. ఆ లెక్కలు నీకు చేత కాదు, ఆ లెక్కలు నాకు చేత కాదు. బయట వాళ్ళని తీసేస్తావు, ఇంట్లో వాళ్ళని బీకేయాలి కదా. నువ్వు ఎంత ఇంట్లో వాళ్ళని బీకేయాలి కదా. నువ్వు చర్చికి పోతావు, నాకేం సరిపోదు. నువ్వు ప్రార్థన చేస్తావు, నాకేం సరిపోదు. నన్ను ఏమన్నా అది పడి ఉండాలా. అట్లయితే నువ్వు అన్నిటికి పోయినట్లు పెండ్లమంటది. మరి ఓర్చుకున్నావు కదా. ప్రియులారా, మిక్కుటమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, కలంకం లేని ప్రేమ, యేసుక్రీస్తు ఆ ప్రేమ కలిగి మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ మనలో ఉంటేనే ఆత్మలు వచ్చేది. ఆ ప్రేమ మనలో ఉంటేనే సంఘం విస్తరించేది. ఆ ప్రేమ ఉంటేనే అది ఆరాధన అయ్యేది. ఆ ప్రేమ లేకుండా ఆరాధన కాదు కాదు కాదు.